దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. గమనించినట్లయితే గనక దేవుడు నీకున్నటువంటి అక్కర్లకు, నీ యొక్క అవసరాలకు తగినట్లుగా కాదు, కానీ ఆయన తన ఐశ్వర్యము చొప్పున, అంటే లోకంలో ఉన్నటువంటి వెండి బంగారము సమస్తము ఆయనదే. ఆయన ద్వారానే లోకంలో ఉన్న ప్రతిదీ కూడా కలిగినది. కాబట్టి లోకంలో ఉన్న అన్నీ కూడా కేవలము దేవునివి మాత్రమే. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏమనంటే, ఆయన తన ఐశ్వర్యము చొప్పున, అంటే నీ అవసరాన్ని తగినట్టుగా కాదు, కానీ ఆయన యొక్క స్టేటస్కు తగినట్లుగా నీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాను అనేసి లేఖనం సెలవిస్తాను. బాగా గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నీ యొక్క స్టేటస్కు తగినట్లుగా కాదు, దేవుని యొక్క స్టేటస్కు తగినట్లుగా దేవుడంట నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాననేసి సెలవిస్తున్నాడు. చూడండి, దేవుని గ్రంథంలో దావీదు ఉన్నాడు. దావీదు ఒక సాధారణమైనటువంటి గొర్రెలను కాసే కాపరి, గొర్రె మందలు మేపుతూ ఉన్నటువంటి ఒక కాపరి. అయితే ఆ యొక్క వ్యక్తికి ఎంత ఆస్తి ఉండొచ్చు? చాలా కొద్ది మోతాదులోనే, చాలా కొంత ఆస్తి మాత్రమే దావీదు కలిగి ఉండిండొచ్చు. అయితే దేవుడు ఏం చేశాడంటే, తన ఐశ్వర్యము చొప్పున దేవుని యొక్క నామం మహిమపరచబడేటట్లుగా దావీదుని ఏం చేశాడంటే, ఇశ్రాయేలు దేశానికి రాజుని చేశాడు. రాజుని చేసిన తర్వాత విస్తారమైనటువంటి ఆస్తి, అన్ని విధాలుగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు. అన్ని విధాలుగా దేవుడు దావీదుని హెచ్చించాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు దావీదుకి. అంటే చూడండి, నీ యొక్క స్థితి ఇప్పుడు ఒకవేళ గొర్రెలు కాసుకునే దావీదులాగా ఉందేమో. అయితే దేవుడు నిన్ను ఎలా చేస్తానంటున్నాడంటే, ఇశ్రాయేలు దేశానికి రాజు అయిన తర్వాత దావీదు యొక్క ఆస్తి, దావీదు యొక్క స్టేటస్ ఎంతగా మారిందో అటువలే నీ యొక్క స్థితిని దేవుడు మారుస్తాననేసి సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, నువ్వు అనుకోవచ్చు, నా స్థితి గొర్రెలు కాసుకునే స్థితిగానే ఉంది, అది నిజమే. అయితే ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించేటటువంటి దావీదులాగా ఆ యొక్క స్థితిలోనికి నేను ఎలాగ వెళ్ళగలుగుతాను? అయ్యో, నాకు అది అసాధ్యం కదా, అది ఎన్నటికీ కూడా జరగని పని అని నీవు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే నీ ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని కుమారుడా, కుమార్తె, నీ యొక్క స్థితి ఈ దినాన కొద్దిగా ఉండొచ్చు, కానీ రానున్న దినాలలో దాన్ని మహిమకరంగా మార్చేవాడు నా దేవుడై ఉన్నాడు. నీ యొక్క స్థితి ఈ దినంలో చాలా కొద్దిగా ఉండొచ్చు, అయితే రానున్న దినాల్లో అది మహాభివృద్ధి పొందేటట్లుగా నీ యొక్క స్థితి ఈ దినాన గొర్రెలు కాసుకునే దావీదులాగా ఉండొచ్చేమో. నా దేవుడి నీ యొక్క స్థితిని ఎలాగా మార్చబోతున్నాడంటే, ఆ యొక్క గొర్రెలను కాసినటువంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజు చేసి ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టినప్పుడు అతని స్థితిని, అతని సంతతిని, అతని యొక్క సంపద అంతటిని మార్చి అతన్ని దీవించి ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా దీవించి ఆశీర్వదించడానికి నా దేవుడు సిద్ధమై ఉన్నాడు. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన యేసయ్యా, స్తోత్రాలనైనా ఈ మాటలు బట్టి మమ్మల్ని బ్లెస్ చేయవలసిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.